హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? హమ్, ఏందో పండగ కానించి మన టైమే బాగాల. ఏంటంటే కొంచెం ఇంట్లో పరిస్థితి బాగాలేదు. ఇంట్లో పరిస్థితి అంటే కొంచెం నేను అక్కడ పనికి వెళ్తాం వల్ల ఇంట్లో కొంచెం డబ్బులకు టైట్ అయిపోయి కాకపోతే ఆర్థిక స్తోమత ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు ఇవాళ మనకి డబ్బులు ఉండొచ్చు, కానీ ఎల్లకాలం అదే రీతిలో ఉంటాయని ఒక్క గ్యారంటీ లేదు. లక్ష ఉండొచ్చు, 2 లక్షలు ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు, కానీ అదే డబ్బులు మనకి మన అవసరానికి కూడా ఒక్కో రూపాయి కూడా మనం ఆ టయానికి అవసరానికి మనకు ఉపయోగపడదు. విడిగా ఉండొచ్చు, విడిగా ఎప్పుడైనా ఉండొచ్చు, కానీ మన అవసరం అన్నప్పుడు అది ఎంతైనా కావచ్చు, అవసరానికి కూడా ఉపయోగపడవు ఆ డబ్బులు. ఏంటంటే డబ్బు నిలబడే వాళ్ళకి నిలబడిద్దేమో, దేవుళ్ళ దగ్గర ఉండిద్దేమో కానీ కష్టం చేసేవాడి దగ్గర రూపాయి దాని లక్ష్యం అనేది చాలా కష్టం. అలా వచ్చిద్ది, అలా వెళ్ళిపోద్ది. ఏంటంటే దాన్ని బట్టి ఆమె ఎక్కువ ప్రేమించకూడదు. ప్రేమించకూడదు అంటే డబ్బు మీద ఉండాలి, డబ్బు మీద ఆశ ఉండాలి, కానీ ఎంత వాటికి ఉండాలో అంత వాటికే ఉండాలి. కానీ డబ్బు మీద అతి ఆశ కూడా ప్రమాదకరమే. వస్తుంటుంది పోతుంది, కానీ డబ్బు మీద కూడా ఎక్కువ ఆశ ఉండకూడదు. ఉండాలనుకుంటుండిద్ది, వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోద్ది. అంతేగాని వచ్చినప్పుడు ఉంది అనుకుంటామే. ఏంటంటే ఒక్కో టైంలో ఎప్పుడు తగలదు, ఆ కష్టం ఒక్కో టైంలో తగిలిద్ది. ఏందిరా బాబు పరిస్థితి, మన పరిస్థితి ఏంది, దిక్కులాలకి వేయాలి, ఏంటి ఇవాళ పరిస్థితి, మన పరిస్థితి అని. నీ దగ్గరే ఉండొచ్చు, ఒకప్పుడు ఉండొచ్చు, కానీ ఒకప్పుడు ఉన్నా కానీ నీకు అవసరమైన టైంలో ఆ రూపాయి నీకు అవసరానికి కూడా రాదు. మళ్ళీ నీవు బయటపడినాక మళ్ళీ అప్పుడు వచ్చింది నీ దగ్గరికి ఆ రూపాయి అనేది. కానీ అవసరానికంటూ ఆ రూపాయి నీ దగ్గరికి ఆ టైంకి రాదు ఫ్రెండ్స్. ఇది మాత్రం నా జీవితంలో బాగా గుర్తుపెట్టుకున్నాను నేను. విడిగా ఉండొచ్చు, కానీ అవసరమైనప్పుడు మాత్రం ఆ రూపాయి నీ దగ్గరికి రాదు. నీ అవసరం తీరినాక అప్పుడు వచ్చింది రూపాయి నీ దగ్గరికి. జీవితంలో ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, డబ్బు అందరికి అవసరమే, అందరూ డబ్బులు ఉండాలి, అందరూ బాగుండాలి, కానీ అతిగా డబ్బు మీద అమౌంట్ చేసుకున్నా కానీ ప్రమాదకరమే. డబ్బు ఉండాలి, అన్నీ ఉండాలి, కానీ ఎంత వాటికి ఉండాలో అంత వాటికే ఉండాలి. కష్టపడాలి, సంపాదించుకోవాలి, అన్నీ చేసుకోవాలి, కానీ అతి ఆశ మాత్రం మనిషికి చాలా ప్రమాదకరం. ₹1,00,000 వచ్చినాయి, ₹1,00,000 బ్యాంకులో కానీ ఎక్కడైనా కానీ వచ్చినాయి, వెళ్ళిపోయినాయి. ఇంకా 1,00,000 ఉండే కట్టాల్సినవి. ఏం చేద్దాం, చిన్నగా తీర్చుకుందాం అన్న ఒక్క ఇదితోనే ఉండాను. సగం పండగ కానించి ఇదే నాకు కొంచెం మనిషిని డల్ అయిపోయాను. అదే పరిస్థితి వల్ల మనం డల్ అయినంత మాత్రాన మన పరిస్థితులు మారుతాయా? మారవుగా. పరిస్థితులు ఎప్పుడు ఒకేలాగా ఉంటాయి, మారుతూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, సోదనుకున్నారో లేకపోతే ఏమనుకున్నా బాధ లేదు, నేను చెప్పాలనుకున్నా చెప్తున్నాను.